పద్మశాలి మూల పురుషుడు భావన ఋషి ఖ్యాతి భార్య. వాళ్ళ పిల్లలు దాత విధాత లక్ష్మి. లక్ష్మి విష్ణుమూర్తి భార్య, మన ఇంటి ఆడపడుచు. ఇంకా చెప్పాలంటే మార్కండేయుడు, మృకండుడు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పడం అది చాలా సమయం పడుతుందండి. చాలామంది ఉన్నారు. భావన ఋషి భద్రావతి సూర్యుడి కుమార్తె. వీళ్ళ పెళ్ళికి దేవీ దేవతలందరూ వచ్చి భావన ఋషి భద్రావతికి 101 మంది కుమారులు పద్మశాలీలు. పద్మశాలీలకు ఋషి అనే గోత్రం ఉంటుంది. మనకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు ఈ గోత్రం. మరి పద్మశాలీలు అంటే పద్మం వంటి గుణములు కలిగిన వారని అర్థం. పద్మము బురదలో ఉన్న నిశ్చలంగా స్వచ్ఛంగా ఉంటుంది. శాలి అంటే ప్రకాశించడం అని అర్థం. ఇంతటి గొప్ప చరిత్ర గల కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను. భృగు మహర్షి కూడా మన జ్యోతిష శాస్త్రం రాసింది కూడా భృగు మహర్షి గారే. మరి మన పిల్లలకు తెలియజేయండి, మన క్యాస్ట్లో ఇలా మహాత్ములు ఉన్నారు, ఋషులు ఉన్నారు అని పిల్లలకు చెప్తే వాళ్ళ వాళ్ళకు చెప్పేటట్టుగా చెప్పండి. పిల్లలకు ఉపనయన ధారణ కూడా ఉంటుంది. ఒక పండితుడు ఈ మధ్యలో ఒక సత్సంగంలో అన్నారు, మార్కండేయుడు ఒక బ్రాహ్మణ పుత్రుడు అని. మనం బ్రాహ్మణులే, గురువంశ బ్రాహ్మణులు. పిల్లలకు ఉపనయన ధారణ కూడా చేయండి. పిల్లలకు పెళ్ళి అవ్వగానే జంజం తీసేస్తున్నారు. అలా చేయకుండా మన పిల్లలకు మన క్యాస్ట్ గురించి, మన క్యాస్ట్లో ఉన్న గొప్పతనాన్ని గురించి పిల్లలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను.